హలో అండి. అందరికీ నమస్తే. నేనైతే సోయా కర్రీ చేస్తున్నాను. చాలా చాలా బావుంటది. ఇలా ట్రై చేయండి మీరు కూడాను. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె తీసుకొని ఇందులో నానబెట్టేసుకోవాలి సోయా. అంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు ఒక 1 డే అంతా నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి ఇవి. వాటర్ వేసేసుకుంటున్నాను ఇందులోని. వాటర్ వేసి ఉప్పు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. హలో అండి. అందరికీ నమస్తే. ముందుగా అయితేని నేనైతే వైట్ సోయా కర్రీ చేస్తున్నాను. నైట్ అయితే ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి సోయా. ఇవి నానబెట్టేసుకున్నాక నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. నేను ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. 5, 6 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. దీంట్లో టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. స్మాల్ సైజ్ కట్ చేసుకోవాలి. కర్రీకి అయితేని గ్రేవీలా ఉండాలి. చపాతీలోకి అది బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే 3 స్పూన్లు వేస్తున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితేని ఆయిల్ ఎక్కింది కదా, ఒక 1 స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇందులోని 5, 6 గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి ఇవన్నీ. ఇందులో ఉల్లిగడ్డలు వేసుకొని కదా, ఇందులోనే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఈ టమాటాలు ఉన్నాయి కదా, పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి ఇవి. ఇందులోనే సాల్ట్ తర్వాత వేసుకోవాలి. అవి సోయా కదా, ఉడికాక సగంలో ఉడికాక అప్పుడు వేసుకోవాలి మనం. కర్రీ అంతా అవ్వాక దింపే ముందు. సోయా అయితే చాలా హెల్దీ ఫుడ్ అండి ఇదైతేని. చాలా హెల్దీ, ఇది హెల్త్ కూడా చాలా మంచిది. డైట్ కూడా మంచిదండి ఇది అయితేని. ఇలా చేసుకున్నామంటేని. మిల్ మేకర్ ఉంటుంది కదా, మిల్ మేకర్ కూడా దీంచి అయితే సోయా తయారు చేస్తారు. సోయా అవి కూడా సోయా అంటారు మిల్ మేకర్ని చాలా మంది అయితేని. నానబెట్టుకున్న సోయా ఉన్నాయి కదా, వైట్ సోయా వేసేసుకోవాలి. సిమ్లో పట్టి ఉడకనివ్వాలండి ఇవి. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోని అన్ని కలిపే వరకు బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి ఇవి. ఒక 5 నిమిషాలు బాగా ఆయిల్లో కూడా బాగా కుక్ అవ్వాలి ఇవి సోయా అన్నిని. వాటర్ పోసుకొని కుక్కర్లో కూడా పెట్టేసుకోవాలి. అందుకే మామూలుగా అయితే క్యాజువల్గా అయితే ఫస్ట్ ఉడకబెట్టేసుకుని వండుకోవచ్చు. అలాగంటే ఇలా ఏం చేసుకుని ఉల్లిగడ్డలు అవి ఏంటి టమాటాలు అన్నీ ఉల్లిగడ్డలు వేసి వండుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలాగా మళ్ళీ ముందు ఉడకబెట్టేసిన తర్వాత వండుకున్నామంటే పేస్ట్ లాగా అయిపోతే అది టేస్ట్ బాగా అనిపించదు. రెడ్ చిల్లీ ఉన్నాయి కదా, అవి గరుగ్గున్నది వేసుకోవాలండి కర్రీలో అయితే. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇలా వేసుకుంటేనే. ఇందుకు సరిపడినంత వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికినాయి కదా, ఇంకా 5 నిమిషాలు సిమ్లో పెట్టి 4, 5 విజిల్స్ రానివ్వాలి. ఇందులో సరిపడినంత వాటర్ కూడా వేసేసుకోవాలి. దీంట్లో సరిపడినంత వాటర్ వేసుకుంటున్నానండి నేనైతే. మాట కలుపుకొని సిమ్లో పెట్టి 4, 5 విజిల్స్ రానిచ్చి బంద్ చేసుకోవాలి స్టవ్. లాస్ట్ దింపిన ముందు మసాలా వేసుకోవాలి. ఇదిలో అయితే పెట్టేస్తున్నానండి నేను. కుక్కర్ పెట్టాం కదా, విజిల్ అయిపోయింది కదండి. కర్రీ చూసుకోవాలి, ఉడికిపోయింది ఆల్రెడీ. ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి తీసేక మూత. ఇలా చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ అయితేని. సోయా కర్రీ ఫస్ట్ అయితేని ఇది సోయా కదా, తొందరగా ఉడకం. సాల్ట్ లాస్ట్ వేసుకోవాలి. రుచి సరిపడిన సాల్ట్ వేసుకున్నాను నేనైతేని. సాల్ట్ వేసేసుకున్నాం కదా, ధనియాల పొడి ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకుని ఉడకనివ్వాలి. కొంచెం బాగాను ఉడికించి కలుపుకోవాలి మంచిగాను అన్ని కలిసేలాగా. ఇది
గరం మసాలా కూడా ఏసుకోవాలండి. ఒక అర స్పూన్ గరం మసాలా దింపే ముందు ఏసుకోవాలి మనం. సోయా కర్రీ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మనకి ఫుడ్ అయితే ఇదైతేని. మనం సోయా తిన్నామంటే మన హెయిర్‌కి అది చాలా మంచిదండి. ఇలా చేసుకొని తిన్నామంటే చపాతీలోకి అది కూడా మంచిది. దీంట్లో మేగడేసుకోవాలి. టేస్ట్‌గా బావుంటది. మేగడ నేనైతే 2 స్పూన్లు మేగడేసుకుంటాను. పచ్చి మేగడ ఉంటది కదా! అదేసుకోవాలి మేగడైతేని. చపాతీలోకి అది చాలా బావుంటది. ఇలా చేసుకున్నామంటే ఒక మాట కలుపుకోవాలిది. కలుపుకున్న నుంచి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మేగడేసాం కదా! బాగా ఉడకనివ్వాలి. ఇందులోని ఉడికనిచ్చాక దీంట్లో ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా ఏసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకొని ఏసుకోవాలండి ఇందులో కూడాను కరివేపాకు. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా ఏసుకుంటున్నానండి నేను చిన్నగా కట్ చేసుకున్నయి. ఒక మాట కలిపేసుకోవాలి మంచిగా అన్నీ కలిసే వరకుని. ఒక 2, 3 నిమిషాలు ఉడకనివ్వాలి. మేగడ ఇవన్నీ బాగా ఉడికేలాగా. బావుంటది. కర్రీ అయితే ఇలా చేసుకుంటే ఆయిల్ కూడా తక్కువే సోయా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వైట్ సోయా. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఏసేసుకుంటున్నాను నేనైతేని. చపాతీలోకి, రైస్‌లోకి కూడా బావుంటదిది. చేసుకొని తిన్నామంటే మన హెల్తీ ఫుడ్ ఇదైతేని. డైట్‌కి కూడా చాలా మంచిది. ఇలా చేసుకొని తిన్నామంటే. చూస్తున్నారు గానీ లైక్ చేస్తలేదండి. ముందుగా అయితే లైక్ చేయండి. షేర్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే ట్రై చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.